వస్తా వస్తా గురు పూజ చేసుకుని వచ్చావా? గురు పూజ చేసుకున్నాను గురువు. ఓకే, చేసావు కదా. ఇప్పుడు అంత మంచి జరగాలని ఏదో నీకు ఏదో కోరిక ఉంటుందిగా. అంటే నేను గురు పూజ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే నేను చేసే పనులన్నిటిలో ఆ గురువు గారు తోడుగా ఉండి నాకు సపోర్ట్గా ఉంటారనే ఉద్దేశంలో, ఆ నమ్మకం మీద నేను ఆయన సపోర్ట్గా ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు చేసే ఆయన ఉంటాడనే నమ్ముతున్నా. నీ నమ్మకం. అవును. ఓకే, దానికి నీకు ఇంకొకటి చెప్తా. మేము ఈ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపు ప్రతి సంవత్సరం కంపల్సరీగా పోయేవాడిని. ఫ్యామిలీగా కాకపోయినా నేను ఒక్కడైనా పోయి వచ్చేవాడిని. అది కూడా చాలా తృప్తిగా ఆనందంగా పోయే ప్రయత్నం చేసేవాడిని. ఎట్లంటే నడిచే పోయేవాడిని. నడిచిపోతా అక్కడ స్తంభాల మీద నామాలు ఉంటాయి చూసావా, ఒక మెట్టు ఎక్కటం, దాని చుట్టూ అనుకుంటా పోవటం, ఇట్లా ఒక తృప్తికరమైనటువంటి అదే అసలు చాలా ఆనందంగా ఉండేది నాకు. ఆ 3 గంటలు 4 గంటలు పట్టే జర్నీలో ఆ స్థితిలో ఏంటంటే ఒక టైం పోయినప్పుడు నాకు 3 ఉన్నారు. 3 మతస్థులు నా చేత వాళ్ళ దేవుడు గొప్ప అనిపించుకోవాలి అనేటువంటి తృష్ణ గల్లాలు 3 ఉన్నారు. క్రైస్తవుల్లో ఒకరు, ముస్లింలో ఒకరు, హిందువుల్లో ఒకరు. హిందువుల్లో ఒకరైన అతను బాసు నేను కూడా వస్తాను, నన్ను తీసుకెళ్ళి అన్నాడు. మన ఖర్చుతోటి పని కాదుగా. అవును, మామూలుగా జనరల్ పోతాము, అక్కడి నుంచి ట్రైన్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కేదాకా దాదాపు రూపాయి ఖర్చు లేకుండా కూడా రావచ్చు. దీనికి కారణం ఎవరు, నీకు ఐడియా ఉందా? అలాంటి స్థితి కల్పించినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, నీకు తెలుసా? తెలియదు. గతంలో చింతమ్మన్ నాటకంలో ఒక జోక్ ఉంది. ఏది శ్రీహరి అంటాడు, తిరుపతి పోయి వచ్చినాడికి మన ఇంటికి వచ్చినాడికి తేడా ఉండకూడదమ్మా అని. అంటే తిరుపతికి పోతే అంత గురువుడని అర్థం, అంటే అంత పీల్చుకు తింటారు జలగల్లాగానే అర్థం. ఒక మహానుభావుడు దీన్ని మార్చాడు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే ఆ నడక దోవన కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ప్రక్షాళన చేసింది ఎన్టీ రామారావు. అంటే నేనే పార్టీ పరంగానే మాట్లాడటం కాదు, ఫ్యాక్ట్ అది. అక్కడి నుంచే తిరుపతికి జేబులో రూపాయి లేకుండా పోయినా కానీ పోయి రావచ్చు అనేది నిరూపించాడు అతను. నిజం, అది 100% నిజం. అంటే ఎన్టీ రామారావు గురించి వచ్చింది కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తాను. అతను పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు చూసావా, అది అప్పట్లో ఎందుకు సోమరపోతులు తయారు చేస్తున్నారు, ఇక్కడ అంతా దళారులు, అది దాన్ని మళ్ళీ అమ్ముకుంటారు, అవి తినడానికి పనికిరాని బియ్యము, దీని గురించి ఒక స్మగ్లింగ్ లాంటి జరుగుతూ ఉంటుంది, ఎందుకు ఈయన అనవసరంగా పెట్టాడు అనేది నేను అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చూస్తుంటే అందులోంచి వచ్చిన వాసనలో వచ్చినాయే ఈ పేదలకి ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అది ఫలించింది. ఎందువల్లంటే సమానత్వం చేయటమే పరిపాలన. అవును, పరిపాలన అంటే అందరూ సమానంగా బ్రతకగలిగే స్థితిని కల్పించడమే. అది కలుగుతుంది దాంట్లో. ఎందువల్లంటే నిర్భయమైనటువంటి జీవితం మన కులస్తులు పిల్లల మీద ఆధారపడకుండా, లేకుంటే అనాథలు చేసేసారు చాలామంది. ఏది గతంలో ఫంక్షన్స్ లేని రోజుల్లో వాళ్ళు ఎన్ని బాధలు పడేవాళ్ళు. వయసు పెంచి అయిపోయిన తర్వాత పిల్లకాయల ఆధారం లేక భారం అనుకొని వదిలేసిన వాళ్ళు ఉంటారు. రోడ్డు పక్కన అడుకునే విధానానికి కూడా వచ్చి ఉండారు. ఈరోజు ఆ స్థితి లేదు. చాలా అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఏది ఉచిత పథకాలు. అవునవును, అప్పునాది అక్కడ మొదలైంది, అక్కడి నుంచి మొదలైంది. ఆయన ఈ రెండు మాత్రం నాకు నచ్చినాయి ఆయన చేసినట్లు. తర్వాత వెళ్ళాము, ఆ అబ్బాయి నేను వెళ్ళిన తర్వాత అలిపిరి. అప్పుడు జనం లేరు కదా పెద్దగా, చాలా తక్కువ. అక్కడ పాదాలు ఉంటాయి చూసావా, అక్కడ పడుకున్నాం. ఒక కండ, ఆయన ఒక కండవ నేను ఒక కండ వేసుకొని పడుకొని బ్యాగ్ తలక కింద పెట్టుకొని పడుకున్నాం. కరెక్ట్గా గుడి ఎదురే. అంటే మాలో వెంకటేశ్వర స్వామి మా జీవితంలో ఇమిడిపోయి ఉన్నాడు, వీళ్ళకి ఒక నిధిలాగా దొరికి ఉన్నాడనే భావన ప్రజల్లో ఉన్నది. ఆ స్థితిలో అతను నేను పక్క పక్కన పడుకున్నాం. పడుకుంటే మా ఏదో కాలో చెయ్యో ఏదో తగులుతుంటది కదా, ఆ తగలటంతో ఆయన తగలటంతో నేను వెంకటేశ్వర స్వామిలో కనపడుతున్నట్టు డైరెక్ట్ కనపడుతున్నా అంట. లేపి అడుగుతాడు, బాసు ఏంది ఇట్ట కనపడుతుంది నాకు అంటాడు. అది నీ భావం లేవయ్యా అన్న. అర్థమైందా?
అంటే ప్రజల్లో ఎంత ఉందనేది, అంటే యద్భావో తద్భవతి. అవును. నేను వెంకటేశ్వర స్వామిని కాదు. పోనీ నేనేమైనా కావాలని కోరుకున్నానా? మరి ఆయనకి ఎట్లా కనపడుతున్నాను? అవును. అర్థమవుతుందా? ఆలాపన భావన. మీ గురువు గారు నీకు సపోర్ట్ ఉంటాడు అనేటువంటిది నీ దృఢమైన భావన. ఆ భావనే నిన్ను ఆ యొక్క స్థితికి చేరుతుంది, యద్భావో తద్భవతిగా. కానీ ఆయనేం చేయడు, అది గుర్తుపెట్టుకో. నేను అంటున్నది మీరు మీ స్థితిలోనే ఉండారు అక్కడ, ఆయన వైపు నుంచి చూస్తే అంతే. కానీ మీరు ఆయనకి వేరే స్వరూపంగా కనపడుతున్నా. అంటే 2-3 సార్లు లేపాడు. అర్థమైందా? దేవుడు ఏమీ చేయడు, అది వ్యవస్థ. ఆకారం లేనిది దేవుడు. మనం దేవుణ్ణి పెట్టుకోవడం అంటే ఏంది? మనం పెట్టుకోవడం దేవుడిని. అక్కడ ఒక స్థల పురాణం ఉంటుంది, అక్కడ మహిమ ఉంటుంది. ఆ మహిమలో మనం పోతే మనకి లభించుదని ఒక నమ్మకం, మహిమ ఉంటుంది. అది ఆ సమయాన్ని బట్టి వద్ద, కానీ మనకి ఈ చెత్త కోరికలతోటి చేయాల్సిన పనేం కాదు, జరిగిపోతుంటుంది అంతే. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆత్మ మనలో కూడా ఉంది కాబట్టి చిన్నది, అట్లా లింక్ అవుతుంటుంది. కంటికి కనిపించేది కాదు దైవం, అది ఒక తత్వం. అదే.